హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. మనం కాన్సెప్ట్ వైజ్ ఈఏపీ సెట్ మెయిన్స్ నీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాం కదండి. సో ఆల్రెడీ కైనమేటిక్ టాపిక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం. సో ఎక్కడి వరకు వచ్చామంటే లాస్ట్ క్లాస్లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ టోటల్ డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ ఎంతండి, half of the distance with speed v1 and remaining half of the distance with speed v2 తో ట్రావెల్ చేస్తున్నప్పుడు v యావరేజ్ అంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం. ఎంత వచ్చిందండి? అది 2v1 v2 బై v1 ప్లస్ v2. సో ఈ రోజు క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసుకుని అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్దామని. ఓకేనా? Next problem, a car, example problem, a car covers first half of the first one third of distance with a speed v1 and next one third of distance with speed v2 and final one third of distance with speed v3 then find average speed. ఓకేనండి. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే టోటల్ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటా. టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సే. ఓకేనండి, డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. దిస్ ఈజ్ ది టోటల్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ మొత్తాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళిందండి? v1 స్పీడ్తో వెళ్ళింది. సో అంటే టోటల్ ఎక్స్ కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుంది? 1/3 అంటే x/3 అవుతుంది. ఈ x/3 డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళిందండి? v1. అలాగే నెక్స్ట్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ అంటే నెక్స్ట్ x/3 డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళిందండి? v2. అలాగే ఫైనల్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ అంటే ఫైనల్ x/3 డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళిందంటే v3తో వెళ్ళింది. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడండి? వి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వి యావరేజ్కి ఫార్ములా ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఎలాగా టోటల్ డిస్టెన్స్ నేను ఎక్స్ అనుకున్నాను, ఇప్పుడు టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రీజన్, ఈ పీరియడ్ ఏంటంటే టైం పీరియడ్ t1, అలాగే ఇది t2, ఇది t3 అని అనుకుంటున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు t1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పార్ట్ తీసుకుంటున్నాను. ఇది ఏబి, బీసీ, సిడి అనుకుందాం. సో ఇప్పుడు ఏబి పార్ట్ని కన్సిడర్ చేసుకుందాం. ఏబి పార్ట్లో స్పీడ్ v ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. నాకు టైం కావాలి కాబట్టి టైం ఇటు సైడ్ తీసుకెళ్తాను, స్పీడ్ ఇటు సైడ్ తీసుకెళ్తాను. అప్పుడు ఏమవుతుంది? టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ ఏబి పార్ట్లో టైం ఎంతండి? t1. డిస్టెన్స్ ఎంత అంటే కింద వేస్తున్నాను. సో టైం ఎంత అంటే ఏబి పార్ట్లో t1, డిస్టెన్స్ ఎంతండి? x/3. అలాగే స్పీడ్ ఎంత అంటే v1. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డినామినేటర్లో 3, ఈ డినామినేటర్లోకి వస్తున్నప్పుడు x/3v1. ఇది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఏంటండి? బీసీ పార్ట్లో టైం t2 ఈజ్ ఈక్వల్స్ టు, డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను, టైం t2 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి? x/3 బై స్పీడ్ ఎంత? v2 అంటే x/3v2. అంతే కదండి. అలాగే నెక్స్ట్ బీసీ తర్వాత సిడికి టైం ఎంత అండి? t3 ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంత? x/3, టైం ఎంత? t3. టైం కాదండి, స్పీడ్ ఎంత అంటే v3. అప్పుడు ఏమవుతుందండి? x/3v3. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. వి యావరేజ్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అంతే కదండి. సో టోటల్ డిస్టెన్స్ నేను ఏమనుకున్నాను? ఎక్స్ బై టోటల్ టైం అంటే t1 ప్లస్ t2 ప్లస్ t3 అంతే కదండి.
T1 ప్లస్ T2 ప్లస్ T3 వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూషన్ చేద్దామండి. సో V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై T1 వాల్యూ ఎంతండి, ఎక్స్ బై 3V1, అలాగే T2 వాల్యూ ఎక్స్ బై 3V2, అలాగే T3 వాల్యూ ఎక్స్ బై 3V3. ఓకేనండి. సో V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై అన్నింటిలోని నేను ఎక్స్ కామన్ తీస్తున్నాను. సో ఎక్స్ కామన్ తీస్తున్నాను. నెక్స్ట్ ఎల్సిఎం ఎంత అవుతుందంటే అన్నింటిలో కామన్గా 3 ఉందండి, అలాగే రిమైనింగ్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, V1 V2 V3. సో దిస్ ఈజ్ ది ఎల్సిఎం అవుతుంది. ఓకేనండి. 3V1కి 3V2 3V3కి ఎల్సిఎం 3V1 V2 V3. ఇప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 3V1 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంక మిగిలింది ఏంటి, V2 V3. అది ఇక్కడ వేసుకుంటాం, V2 V3 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, అలాగే 3V2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంక మిగిలింది V1 V3. ఓకేనండి. నెక్స్ట్ 3V3 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది V1 V2. ఈ ప్లస్ ఇక్కడ వేసుకుంటాం, V1 V2. ఓకేనండి. సో ఎక్స్ క్యాన్సిల్, ఈ 3V1 V2 V3 అనేది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుందంటే 3V1 V2 V3 బై V2 V3 ప్లస్ V1 V3 ప్లస్ V1 V2. దిస్ ఈజ్ ది ఫార్ములా. అర్థమైంది కదా. సో ఈ ఫార్ములా మీద ఇప్పుడు ఒక న్యూమరికల్ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ కార్ covers first 1/3 of distance with a speed 20 km/h and next 1/3 of distance with a speed 40 km/h and final 1/3 of distance with a speed 60 km/h. దెన్ ఫైండ్ యావరేజ్ స్పీడ్ అన్నాడు. అప్పుడు మీరు ఈ సమ్ అంతా ఇలా చేయనవసరం లేదండి, ఓన్లీ ఆ ఫార్ములా రాసుకుని దాంట్లో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. సో ఫార్ములా ఏంటండి, V యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 3V1 V2 V3 బై V2 V3 ప్లస్ V1 V3 ప్లస్ V1 V2. అంతే కదండి. ఇక్కడ మనకి స్పీడ్స్ ఆల్రెడీ ఇచ్చాడు, 20 40 60. అంటే 20 అనేది ఏమవుతుంది, V1. సో 3 × 20 ప్లస్ ఇంటూ V2 అంటే 40, అలాగే V3 అంటే 60 బై V2 V3 అంటే 40 × 60. సెకండ్ వన్ ఏంటంటే 40 × 60 ప్లస్ V1 V3 అంటే 20 × 60 ప్లస్ V1 V2 20 × 40. ఓకేనండి. సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. సో సాల్వ్ చేద్దాం. 3 2s are 6, 6 4s are 24, 24 6s are 3 2s are 6, 6 4s are 24, 24 6s are 6 4s are 24, 4 2 6 2s are 12 plus 2 14. అంతే 144. ఎన్ని జీరోస్ ఉన్నాయండి ఇక్కడ, 3 జీరోస్ ఉన్నాయి, అంటే ఇంటూ 10⁻³ బై ఇక్కడ 4 6s are 24 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయండి ఇక్కడ, 2 జీరోస్ ప్లస్ 2 6s are 12, 2 జీరోస్ ఉన్నాయి ప్లస్ 2 4s are 8, 2 జీరోస్ ఉన్నాయి. ఓకేనండి. సో ఇప్పుడు అన్నింటిలోని చూడండి 2 zeros 2 zeros 2 zeros అంటే 100 అనేది కామన్, 100 అంటే 10 స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. అప్పుడు 144/24 ప్లస్ 12 ఎంతండి, 36, 36 ప్లస్ 8 44. సో 44 ఎన్ని జీరోస్ వస్తున్నాయండి, 2 జీరోస్, అంటే ఇది ఇంటూ 10⁻³ ఇదేమవుతుందంటే ఇంటూ 10 స్క్వేర్, ఎందుకంటే 100 కామన్ వచ్చింది కదండి ప్రతి దాంట్లోంచి. సో ఇది ఇందులో ఎన్ని టైమ్స్ అవుతుంది క్యాన్సిల్ అవుతుందంటే 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ
44 144 అంటే 44 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 4 టేబుల్ 1 టైం 11 టైమ్స్, 4 టేబుల్ 4 3s are 12, 2 24, 4 6s are 36. అంటే మళ్ళీ ఇది ఇందులో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్, అంటే ఇంచుమించు 3 పాయింట్ సంథింగ్. 3 × 10 అంటే 30, అంటే నియర్లీ ఎంత వచ్చిందంటే 30 km/h. దిస్ ఈజ్ ది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది కార్. అర్థమైంది కదండి. సో మనకి ఈ ఫార్ములా గుర్తుంటే ఇలాంటి మోడల్స్ ఏ సమ్స్ ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి యాక్సిలరేషన్. దీన్ని స్మాల్ ఏతో ఇండికేట్ చేస్తాం. యాక్సిలరేషన్ అంటే ఏంటంటే అండి చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఏంటండి చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 బస్ స్టాప్స్ ఉన్నాయి. ఏ అనే బస్ స్టాప్, బి అనే బస్ స్టాప్. ఏ అనే బస్ స్టాప్ నుంచి బి అనే బస్ స్టాప్కి ఇది రోడ్ అనుకుందాం. సో ఏ అనే బస్ స్టాప్ నుంచి బి అనే బస్ స్టాప్కి ఒక బస్సు అనేది ట్రావెల్ చేస్తుంది. యాక్చువల్గా ఇది ఇలా ఎక్కడి నుంచో వస్తుంది, బట్ అబ్జర్వర్ ఈ బస్ని ఇక్కడ చూశాడు. ఇక్కడ చూస్తులోకి దాని యొక్క వెలాసిటీ ఎంతంటే యు. అలాగే ఆ బాడీ ఇలా వెళ్తుంది, ఆ బస్తోనే ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాని వెలాసిటీ చూసాడు ఎంతంటే వి. నెక్స్ట్ ఏ నుంచి బీకి అది ట్రావెల్ చేయడానికి తీసుకున్న టైం ఎంతంటే టీ. ఓకేనండి. సో ఇప్పుడు యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీలో చేంజ్, మనకి మార్కుల్లో చేంజ్ చూద్దాం. ఇప్పుడు మీకు ఈ యూనిట్లో 30 మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ యూనిట్లో 40 మార్క్స్ వచ్చాయి. ఎంత చేంజ్ వచ్చింది అంటే 10. అంటే ఏం చేశారు, ఫైనల్ మార్క్స్ మైనస్ ఇనీషియల్ మార్క్స్. అలాగే ఇక్కడ కూడా యాక్సిలరేషన్ అంటే ఏం చెప్తున్నాం మనం, చేంజ్ ఇన్ వెలాసిటీ. ఏం చెప్తున్నామండి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే వెలాసిటీలో చేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ. అక్కడ మార్కుల్లో ఏం చేస్తాం, ఫైనల్ మార్క్స్ మైనస్ ఇనీషియల్ మార్క్స్. అలాగే ఇక్కడ కూడా ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ చేస్తాం. అంటే v మైనస్ u బై టైం అంటే t. దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్. ఏంటంటే ఇది ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్. సో దీనికి యూనిట్స్ చూద్దాం. ఇక్కడ v అనేది మీటర్/సెకండ్లో ఉంటుంది, ఎందుకంటే వెలాసిటీ. అలాగే u అనేది కూడా మీటర్/సెకండ్లో ఉంటుంది, బై టైం అంటే సెకండ్స్లో ఉంటుంది. ఇప్పుడు మీటర్/సెకండ్ కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, v మైనస్ u ఇంటూ మీటర్/సెకండ్ బై టైం అంటే సెకండ్. అర్థమైందండి. సో ఈ సెకండ్ కిందకు వస్తే ఏమవుతుందంటే v మైనస్ u బై t ఇంటూ మీటర్/సెకండ్ ఇంటూ సెకండ్ అంటే సెకండ్ స్క్వేర్. సో యూనిట్స్ ఏమవుతున్నాయండి, మీటర్/సెకండ్ స్క్వేర్. యాక్సిలరేషన్ యూనిట్స్ ఏంటంటే మీటర్/సెకండ్ స్క్వేర్. దీన్నే మీటర్/సెకండ్⁻⁻2 అని కూడా మనం రాస్తుంటాం. ఓకేనండి. సో ఇప్పుడు యాక్సిలరేషన్ని ఇంకా కొంచెం డీప్గా మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఈ యాక్సిలరేషన్లో టైప్స్ ఏంటంటే యూనిఫామ్ యాక్సిలరేషను, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషను. దిస్ యాక్సిలరేషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ యూనిఫామ్ యాక్సిలరేషను, సెకండ్ వన్ ఈజ్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. దానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 1 2 3 బస్ స్టాప్స్ ఉన్నాయి. సో ఏ బి సి డి అనే 4 బస్ స్టాప్స్ ఉన్నాయి. 4 బస్ స్టాప్స్. సో ఏ అనే బస్ స్టాప్ దగ్గర బస్సు స్పీడ్ ఎంత అంటే ఇలా వస్తుంది. బస్సు స్పీడ్ ఎంత అంటే 5 km/h అనుకుందాం. ఎంతండి, బస్ కాదు, లేకపోతే ఏవో పని చేద్దాం. ఒక సైకిల్ వస్తుంది, సైకిల్ యొక్క స్పీడ్ ఎంత అంటే 5 m/s అనుకుందాం. బి అనే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి 10 m/s. అలాగే సి అనే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి 15 m/s. అలాగే డి అనే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి 20 m/s. నెక్స్ట్ ఏ నుంచి బికి మూవ్ అవ్వడానికి ఈ సైకిల్ వాడు తీసుకున్న టైం ఎంతంటే 5 minutes అనుకుందాం. అలాగే బి నుంచి సికి కూడా 5 minutes తీసుకున్నాడు. అలాగే సి నుంచి డికి కూడా ఎంత తీసుకున్నాడంటే 5 minutes తీసుకున్నాడు. ఇప్పుడు యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ యాక్సిలరేషన్ ఎంతంటే a1 ఈజ్ ఈక్వల్స్ టు
ఏమవుతుంది చూడండి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. 10 - 5 అంటే 5. 5/5 అంటే చూడండి 10 - 5 అంటే v - u బై 5. అంటే a1 ఈజ్ ఈక్వల్స్ టు 10 - 5 అంటే 5/5 అంటే ఎంత వచ్చిందండి, a1 ఈక్వల్స్ టు 1 m/s². నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం a2. a2 ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే 15 - 10 బై టైం ఎంత అండి 5. 15 - 10 అంటే ఎంత 5/5 అంటే ఎంత వచ్చిందండి, a2 ఈక్వల్స్ టు 1 m/s². అలాగే ఇక్కడ a3 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే 20 - 15 బై టైం ఎంత అంటే 5. సో a3 ఈక్వల్స్ టు 20 - 15 అంటే 5/5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 m/s². ఇప్పుడు చూడండి మనకి యాక్సిలరేషన్ మొత్తం ఎంటైర్ డిస్టెన్స్లో ఎలా వచ్చింది, a1 1 వచ్చింది, a2 1 వచ్చింది, అలాగే a3 కూడా 1 వచ్చింది. అంటే ఇది ఏ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుందండి, కాన్స్టెంట్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. చూడండి వాల్యూస్ అన్నీ ఎలా వచ్చాయో. దీన్నే మనం యూనిఫామ్ యాక్సిలరేషన్ అని కూడా అంటాం. ఏమంటామండి, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ లేదా యూనిఫామ్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వచ్చేసి నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. ఈ యాక్సిలరేషన్ ఏమంటామండి, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఓకేనండి. లేదా కాన్స్టెంట్ యాక్సిలరేషన్. నెక్స్ట్ వచ్చేసి నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆర్ వేరియబుల్ యాక్సిలరేషన్. చూద్దాం సేమ్. సో ABCD అనే 4 బస్ స్టాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ 5 m/s వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 10 m/s. అలాగే ఇక్కడికి వచ్చేసరికి 20 m/s. ఇక్కడికి వచ్చేసరికి 50 m/s. అలాగే ఇక్కడ తీసుకున్న టైం ఏమో 5 minutes, ఇక్కడ తీసుకున్న టైం ఏమో 10 minutes, ఇక్కడ తీసుకున్న టైం ఏమో 8 minutesతో తీసుకున్నాను. ఇక్కడ 12 minutesతో తీసుకున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి ఇది ఏం చేస్తుంది, స్పీడ్ అనేది యూనిఫామ్ స్పీడ్ లేదు. ఇక్కడ చూడండి ఏ స్పీడ్ ఉందో చూడండి. ఇక్కడ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1 ఈక్వల్స్ టు 10 - 5 బై టైం ఎంత అండి 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. a1 ఈక్వల్స్ టు 1. ఇక్కడ a2 ఫైండ్ అవుట్ చేద్దాం. 20 - 10 అంటే 10 బై 10 అంటే ఇక్కడ కూడా ఎంత వచ్చిందంటే 1 వచ్చింది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. a3 ఈజ్ ఈక్వల్స్ టు 50 - 20 అంటే 30 బై 12. సో ఇది ఎన్ని టైమ్స్ అంటే ఇంచుమించుగా 2 సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 1 1 2 అంటే ఇక్కడ ఏమవుతుంది, యాక్సిలరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉందండి, లేదు వ్యారీ అవుతుంది. కాబట్టి ఇలాంటి యాక్సిలరేషన్ ఏమంటామంటే వేరియబుల్ యాక్సిలరేషన్ ఆర్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనండి. అలాగే ఇంకా రిమైనింగ్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే యావరేజ్ యాక్సిలరేషను, ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్. అంటే పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేసిన యాక్సిలరేషన్ని ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అంటాం. అలాగే ఇలా వేరియబుల్ యాక్సిలరేషన్ వస్తుంది కదండి, వీటన్నింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని మనం యావరేజ్ యాక్సిలరేషన్ అని కూడా అంటాం. మెయిన్గా మనం వీటి మీద మాత్రమే సమ్స్ అనేది చేస్తామండి. యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్, వేరియబుల్ యాక్సిలరేషన్ ఆర్ నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్స్లో అయినా, నీట్లో అయినా, అదే ఈఏపీ సెట్లో అయినా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ 2 వాటి మీద మాత్రమే మనం చేస్తామండి. ఓకేనండి. నెక్స్ట్ సో యాక్సిలరేషన్ మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. A car travels with a car initially travels with a car initially travels with a speed
20 km/h. After 2 hours it attains a speed 40 km/h. 40 km/h. Then find the acceleration of the car. ఓకేనండి. సో ఇలా ఇస్తాడు ప్రాబ్లం అనేది. ఇప్పుడు వాడు ఇచ్చిన డేటా ఏంటో చూద్దాం. ఇనీషియల్లీ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్, అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంతండి, u ఈజ్ ఈక్వల్స్ టు 20 km/h. అలాగే ఆఫ్టర్ 2 hours అంటే టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడండి, 2 hours. నెక్స్ట్ ఇట్ అటైన్స్ ఏ స్పీడ్, అంటే 2 hours తర్వాత దానికి వచ్చిన స్పీడ్ ఏమవుతుంది, ఫైనల్ వెలాసిటీ అవుతుంది ఎంతండి, 40 km/h. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, యాక్సిలరేషన్ ఫైండ్ వచ్చింది. మనకి యాక్సిలరేషన్ ఫార్ములా a ఈజ్ ఈక్వల్స్ టు v - u/t. సో v ఎంతండి 40 మైనస్ u ఎంతంటే 20 బై టైం ఎంత ఇచ్చాడండి 2 hours. అంటే 40 - 20 అంటే 20/2 దట్ ఈజ్ 10 km/h square. 10 km/h square. This is the formula, this is the problem on acceleration అండి. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం డిజలరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఈ యాక్సిలరేషన్ అండ్ డిజలరేషన్ మీద ఇంకా డెప్త్కి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దామండి. ఓకేనండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మీకు నోట్స్ రాసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.